అయిపోయింది. ఆ విగ్రహాలకు అర్పించిన బోధనే తొక్కాం లేదా? 8 లక్షల చిల్లర, 9 లక్షల రన్నింగ్ వీడియో ఇప్పుడు అది. దాని కింద కామెంట్స్, దానికి 30,000 పైసలకి లైక్స్. సార్వత్రిక సంఘం ఆ సబ్జెక్ట్ ని ఎంత స్థిరపరిచిందో లైవ్ రికార్డ్ ఇప్పటికే యూట్యూబ్ లో ఉంది. 9 lakhs. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా యొక్క వందనాలు. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము తమ్మనైలో చూసినట్టుగా విగ్రహాలకు అర్పించినటువంటి పదార్థాలు తినవచ్చా అనే దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా జేమ్స్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం విన్నాం. ఆయన మాట్లాడుతూ విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా అనే ఆ యొక్క బోధను తొంగలో తొక్కేసాం, ఎత్తి పాడేసాం అని చెప్పి తను గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనంతటా ఆయన నేను గెలిచాను, తొంగలో తొక్కేసాం, మనకి ఎంతమంది వ్యూస్ వచ్చారు, ఇన్ని మిలియన్స్ ప్రజలు చూశారు, లైక్స్ వచ్చినవి అని చెప్పి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన వ్యూస్, లైక్స్ ఇవి చూసి నేనే గెలిచానని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మనము ఆయన చెప్పిందే కరెక్టు, ఆయన మాట్లాడిందే కరెక్టు అని మనం అనుకుంటే, యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించినప్పుడు పిలాతు యొద్ద నిలబడినప్పుడు పిలాతు యూదులను చూసి, యేసుక్రీస్తును చూసి, ఈయనలో నాకు ఏ తప్పు కనబడలేదు, ప్రతి పండగకు నేను ఒక దొంగను విడుదల చేస్తూ ఉన్నాను, ఆ యొక్క దొంగకు బదులుగా యూదులకు రాజుగా ఉన్నటువంటి యేసును నేను విడుదల చేస్తానంటే, శాస్త్రులు, పరిచయులు, యూదులు కేకలు వేసి మరి యేసుక్రీస్తును సిలువ వెయ్యాలి అని కేకలు వేశారు. బైబిల్ చెబుతూ ఉంది వారి కేకలే నెగ్గినవని. మరి ఈరోజు నువ్వు చాలామంది నాకు లైక్ చేశారు, అందరికంటే ఎక్కువగా నా వీడియోను చూశారు, వ్యూస్ వచ్చినవని చెప్పి గొప్పగా చెప్పుకొని మాట్లాడుతున్నావే. మరి ఆ రోజు యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు, సత్యం ఒక్కటే నిలబడి ఉంది. అందరూ కూడా శాస్త్రులు, పరిచర్యల వైపు నిలబడి ఉన్నారు. మరి ఆనాడు యేసుక్రీస్తు ఒక్కడే కదా, ఆయన నేరస్తుడని మనం ఒప్పుకోవాలా? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, నిజం బైబిల్ ఏం చెబుతూ ఉంది, మనుషులు చెప్పింది కాదు, బైబిల్ ఏం చెబుతూ ఉంది, దానిని బట్టి మనం ఆలోచన చేయాలి. బరబ్బాయే కావాలన్నారు, బరబ్బాని విడుదల చేయాలన్నారు. ఆయన నరహంతకుడు, ప్రజల మధ్య గొడవలు రేపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మాకు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఈరోజు సమాజంలో ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందో మనం ఆలోచన చేయాలి. ఏదో నా దగ్గర జనాభా ఉంది, జనబలం ఉంది, లేకపోతే నన్ను వెంబడిస్తున్నారని చెప్పి వాళ్ళని బట్టి మనం సంతోషపడకూడదు. దేవుడు నీకెన్ని ఆత్మలు ఇచ్చాడు, ఎన్ని ఆత్మలు మనం రక్షించుకున్నాం, మనం బైబిల్ ప్రకారంగా నడుస్తున్నామా లేదా, తగ్గింపు జీవితం మనకుందా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. అంతేగాని మనం చెప్పినటువంటి నీవనుకున్న బోధను ప్రజల మీద రుద్దేసి ఇదే కరెక్ట్ అని మనం చెప్పకూడదు. బైబిల్ ఏం చెబుతుందో మనం ఆలోచన చేయాలి. అంతేగాని నేనే గెలిచాను, తొంగలో తొక్కేసాం, ఎంత గొప్పోడైనా, ఎంత పెద్దగా అరిచినా మీరే అరుస్తున్నారు, మీరే కేకలు వేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఆలోచన చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను మాట్లాడతాను. బైబిల్ ఏం చెబుతూ ఉందని నా సొంత మాటలు కాదు, బైబిల్ ఏం చెబుతుంది, భక్తులు ఏం చెప్పారు, ఏ రీతిగా దాని గురించి మాట్లాడారనే విషయాలు కూడా నేను మాట్లాడతాను. మరొక విషయం, కిరణ్ పౌల్ గారు ఏం మాట్లాడారో దాన్ని కూడా చూద్దాం. అప్పుడు ఆయన నన్ను అడిగింది కూడా ఇదే, మేము ప్రేమతో ప్రసాదం పెడితే తినలేరు మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అని. ఆశ్చర్య రీతిగా అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏమిటంటే, మీ మతంలోనే
అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాలలు వేసుకునేవారు ఉన్నారు కదా, వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్లి మీరు ప్రేమగా ఏదైనా చేసి పెడితే, ఒక నాటుకోడిని కోసి ప్రేమగా వడ్డిస్తే తింటారా అని అడిగాను వారిని. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారు తినరు అని. ఎందుకు తినరు అడిగాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నిష్టలో ఉన్నవారు, దీక్షలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి అని. వెంటనే నేను చెప్పాను, అయితే నేను క్రీస్తులో నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో ఉన్నాను, కాబట్టి నేను కూడా రెండు తినకూడదు. ఒకటి బలిగా అర్పించింది, ఒకటి నైవేద్యంగా సమర్పించింది. ఈ కారణం చేత నేను వాటిని ముట్టను అన్నాను. ఇక్కడ కిరణ్ పాల్ గారు ఒక అన్యుడు ఆయన దీక్షలో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు సామ్యమాల కానీ, భవానీ మాల కానీ, ఇంకా వాళ్ళకి వేసున్నటువంటి మాలలు వేసుకున్నప్పుడు, మీలోనే ఎవరైనా పిలిచి భోజనం పెడితే మీరు తింటారా అని అడిగారు. ఇక్కడ వారు తినరు అని చెప్పారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారట, మేము నిష్టగా ఉన్నాం, దీక్షలో ఉన్నాం కాబట్టి తిన్నాం. మరి తర్వాత వారు 40 రోజులో 45 రోజులో ఎన్ని రోజులో వాళ్ళు ఉంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళు తింటారు కదా. అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ఆ దీక్షలో ఉన్నప్పుడు మాత్రమే తినరు. దీక్ష నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ తింటారు. అది వాళ్ళకి ఏదో జీవితాంతం తినకూడదు అనేటటువంటి సిద్ధాంతం కాదు వాళ్ళకి. ఆ 40 రోజులు మాత్రం ఉపవాసం ఉన్నంత వరకు తినరు. తర్వాత వాళ్ళు మళ్ళీ తినడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకొచ్చేసరికి ఒకవేళ మనం కూడా దీక్షలో ఉన్నాము, అర్పించింది తినము అని మనం మాట్లాడేటప్పుడు, ఒక విషయం వాళ్ళను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, అంటే వాళ్ళ రీతిలో ఈయన చెప్పాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మనము కూడా దీక్షలో ఉన్నాము, ఉపవాసంలో ఉన్నాము అంటే మనం కూడా తినకూడదు, మరి మంచినీళ్ళు తాగకూడదు, అన్నం తినకూడదు, ఏమి కూడా మనం స్వీకరించకూడదు. ఇంకొకటి ఎదుటివారికి పని చెప్పకూడదు. మన ధర్మశాస్త్రంలో ఉంది. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏమి కూడా మనం ముట్టుకోకూడదు, ఎవరికి పని చెప్పకూడదు, మనం పని చేయకూడదు. అలాంటి సందర్భాలు మన బైబిల్లో ఉన్నాయి. కాబట్టి అన్యులు ఈ రీతిగా చేశారు, వాళ్ళు ప్రేమతో పెట్టినా నేను తినలేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సందర్భం ఏంటి, ఆ విషయం ఏంటనేది మనం చూడాలి. ఆయన బలహీనుడి యొక్క సందర్భంలో ఆయన బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన విషయంలో మనం తినకూడదు. బలహీనుడే. నీవు కూడా బలహీనుడు అయితే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆయన తెలియకుండా ఏదైనా ఇస్తే తిన్నా పాపం లేదు. ఆయన ఇది విగ్రహార్పితము అని గనక మనకి ఇస్తే అది తినకూడదు. అది విగ్రహార్పితమని చెప్పిన ఎడల మనం తినకూడదని బైబిల్ చెబుతూ ఉంది. కానీ ఆయన మనకు ప్రేమతో వాళ్ళ ఇంట్లో పెట్టినా, లేకపోతే ఆయన ఎక్కడో వాళ్ళ బంధువులు ఎవరో ఏదో బలిచ్చుకొని తెచ్చి వీళ్ళకి మనకు తెలిసినటువంటి వారికి ఏదైనా మాంసం కానీ ఏదైనా ఇస్తే వాళ్ళు వండి ప్రేమతో మనకు అదేం చెప్పకుండా ప్రేమతో మనల్ని పిలిచి పెట్టి తిన్నప్పుడు అది పాపమేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇది బలి అర్పితము అని మనకు చెప్పరు, మనల్ని ప్రేమతో పిలిచి వాళ్ళు పెడతారు కాబట్టి దాన్ని మనం భుజించిన దాని వలన మనకు వచ్చే నష్టమేం లేదు. దేవునికి కూడా అది అడ్డు కాదు. ఎందుకంటే అది శరీరానికి సంబంధించింది, ఆత్మ సంబంధమైనది వేరు. ఇక్కడ కిరణ్ పాల్ గారు చెప్పినటువంటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వాళ్ళు నిష్టగా ఉన్నారు కాబట్టి తినట్లేదు, ఆ నిష్ట అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తింటారు. ఇక్కడ మనం కూడా వాళ్ళకిలాగా నేను జీవితాంతం నిష్టలో ఉన్నాను అనుకుంటే మనము ఏమి కూడా తినకూడదు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ప్రియులారా, ఒకటి ఆలోచన చేయండి. మనము క్రిస్మస్లు చేసినా కానీ, లేదా ఏదైనా మన సన్నిధిలో అంటే మందిర ప్రతిష్టలు కానీ, ఇలా కొన్ని సందర్భాల్లో మనము పండగలు చేసుకున్నప్పుడు మన చర్చి నెంబర్తో పాటు అన్యులను కూడా మనం పిలుస్తూ ఉంటాం. అంటే భోజనాలకి వచ్చి మీరు భోంచేసి వెళ్ళండి అని చెప్పి మన గ్రామస్తులను, చుట్టుపక్కల అంటే మనకు అందుబాటులో మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, అంటే దేవుని నమ్మనటువంటి వారిని కూడా మనం పిలుస్తూ ఉంటామండి. అప్పుడు ఎప్పుడైనా కానీ మనము ఏదైనా పంచిపెట్టేటప్పుడైనా కానీ, లేకపోతే భోజనాలు పెట్టేటప్పుడైనా కానీ ముందుగా ప్రార్థన చేసి అప్పుడు మనం పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనము వాళ్ళకి పెట్టేటటువంటి భోజనము ఏ ఉద్దేశంతో పెడతాం మనం? ఏదో మన దేవునికి పూజ చేసామని, లేకపోతే మన దేవునికి అర్పించిందని ఆ ఉద్దేశంతో మనం పెట్టమది.
ఎందుకంటే మనము వాళ్ళకి భోజనం పెడుతూ ఉన్నామంటే వాళ్ళు ప్రేమతో మనం ఆహ్వానిస్తాం వాళ్ళని. వాళ్ళొచ్చి మనల దగ్గర ప్రేమతో వచ్చి భోజనం చేసి వెళ్తారు. కొంతమందయితే వాళ్ళ దగ్గరికెళ్ళడం ఏంటి అని చెప్పి రాకుండా మానేస్తారు. అంటే ఇలాంటి వాళ్ళ దేవుడికి అర్పించింది అనేటటువంటి మైండ్ సెట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు రారు. వాళ్ళు వచ్చి భోజనం చేయరు. అయితే చాలామంది కూడా వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తారు? మనల్ని ప్రేమతో పిలిచారు అని వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రేమతో పెట్టింది మేము భుజించము, మేము స్వీకరించము, మేము తీసుకోము అని విగ్రహారాధికులు అని మైండ్‌లో పెట్టుకొని వాళ్ళని వాళ్ళెట్టినటువంటి భోజనాలను కూడా మనం దూరపరిస్తే ఇక్కడ రెండిట్లకి డిఫరెన్స్ మనం ఆలోచన చేస్తే, మనమైతే ఏ ఉద్దేశం లేకపోయినా వాళ్ళని నేను ప్రేమతో విందు చేస్తున్నాను, మీకు విందులకు పిలుస్తున్నానని చెప్పి మనం ప్రేమతో అని పెడుతున్నాం. వాళ్ళొచ్చి ఏ ఆలోచన లేకుండా వచ్చి తినెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పిలిచినప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నామంటే విగ్రహారాధికులు, విగ్రహాలకర్పించింది అని మనము వాళ్ళని వెలివేస్తూ ఉన్నాం. మరి మన దగ్గర డైరెక్ట్‌గా మనం ప్రేయర్ పెట్టి, మీటింగ్ పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత దానికి ప్రార్థన చేసి డైరెక్ట్‌గా పిలుస్తూ ఉన్నాం. అంటే మనది నేరం గాదు. మనం చేసేది తప్పు కాదు. కానీ వాళ్ళు చేస్తే మాత్రం తప్పొస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే మనం చేస్తే అది సత్యము. ఎదుటివాడు చేస్తే అసత్యం. అంటే నేరం. మనం చేస్తే కరెక్టే. వాళ్ళు చేస్తే మాత్రం నేరమైపోతుంది. ఇక్కడ మనం అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం మాట్లాడాలి. ఎందుకంటే మన దగ్గర పిలిచినప్పుడు ఏ ఉద్దేశంతో మనం పిలవట్లే. ఓన్లీ భోజనం చేసి వెళ్తారని పిలుస్తాం. అలాగే వాళ్ళు కూడా అలాగే పిలుస్తూ ఉంటారు. అలాగని ఇది విగ్రహార్పితము అంటే తినేయమంటలే నేను. వాళ్ళు విగ్రహాలకు అర్పించింది అని చెప్పకుండా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో, కానీ వాళ్ళు వండిన తర్వాత మనల్ని చెప్పకుండా వాళ్ళు పిలిచి భోజనం పెట్టినప్పుడు తినడంలో దానికి తప్పేం లేదు. ఇక్కడ మనం ఈ విషయాలని గమనించాలి. ఇంకొకటి నెక్స్టు ఎవరంటే మనకు వీకేఆర్ గారు. ఆయన కూడా ఏం మాట్లాడాడో ఆయన మాటలు కూడా చూద్దాం. సంఘాలున్నాయి. విగ్రహాలకు అర్పించింది తిన్నా పర్వాలేదంటారు, విగ్రహములకు అర్పించినది తినినా పర్వాలేదంటారు. తినొచ్చని బోధన చేసేవారు ఉన్నారు నేటి కాలంలో. తింటే తప్పేంటంటే అంటారు. ఎక్కడో అన్నిల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వాళ్ళు ఏం చెబితే దానికి జై అంటారు. తినొచ్చు తప్పలేదంటారు. అక్కడికి వెళ్ళి విగ్రహాలకు అర్పించింది తిని వీడియోలు పెట్టుకుంటున్నారు కదా గొప్పగా. ఎలాంటి బోధలు సమాజంలోని సంఘంలోకి వచ్చేసి చూడండి. తప్పు చేసినా పర్లేదండి, దేవుడు క్షమిస్తాడనే బోధలు వచ్చాయి. అంతే కదా, తప్పు చేసినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. ఇలాంటి బోధలు వచ్చేసాయండి. అలాంటి వారందరికీ చెబుతున్నాడు, దేవుడు వేసేస్తాడు వాళ్ళని. బిలామును ఖడ్గముతో వేసినట్టు వేసేస్తాడు వాళ్ళని. నరకానికి గింటేస్తాడు వాళ్ళని. అందులో తిరుగులేదు. తెలుసు తెలియకదో తప్పు చేశామంటే ఓకే. తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటే, తెలిసి కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే దేవుడి నిన్ను ఎలా వీకేఆర్‌ని గూర్చి మనం పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీకేఆర్ అనే వ్యక్తి తనకంట దరిద్రులు ఇంకెవరు ఉండరండి. ఎందుకంటే ఆయన దేవుని పరిచర్య చేస్తేనే ఎన్నో నీచమైన కార్యాలు చేసినటువంటి, ఎందరినో మోసం చేసినటువంటి వ్యక్తి ఈ విజయ్ కుమార్. ఈ విజయ్ కుమారు తెర ముందు ఒకలాగా, తెర వెనకాల ఒకలాగా ఈయన జీవితం ఉంటది. ఈయనను గూర్చి ఈయనతో సహవాసం చేసిన ప్రతి ఒక్కడు కూడా ఈయన తిడతామే. ఈరోజు ఆయనకి సంఘము లేదు, పరిచర్య లేదు. ఏదో యూట్యూబ్‌లో మాట్లాడుకోవడమే తప్ప ఈయనతో ఎవ్వరు కూడా సహవాసం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే ఈయన క్రియలు అటువంటివి. వాక్యం విషయానికొస్తే ఈయన ఎన్ని విధాలుగైనా మారుస్తాడండి వాక్యాన్ని. ఈయనకి అనుకున్నట్టుగా బోధలు చేస్తూ ఉంటాడు. ఈయనకి అనుకూలమైన వారిని సపోర్ట్ చేస్తూ, ఈయనకి అనుకూలమైనటువంటి బోధలు చేస్తూ గోడ మీద పిల్లిలాగా మారుతూ ఉంటాడు ఈయన. ఈయన గూర్చి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ వీకేఆర్ అనే వ్యక్తి బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యాలను ఎలాగైనా తిప్పగలడు. వాక్యాలను వక్రీకరించాలంటే వీకేఆర్ నంబర్ 1. ఎందుకంటే అంత బాగా వాక్యాలని తనకు అనుకూలంగా మార్చగలడు. ఆయన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్టు
మనకు ప్రవీణ్ ప్రగడాల గారు ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు మనం విందాం. విగ్రహార్పితమైన మతం వద్దు, విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు, విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు. ఎవరికి? మన రాజు యేసే. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్. మధ్యలో ఏ విగ్రహం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలా? ప్రవీణ్ ప్రగడాల గారు చెప్పినటువంటి ఆ మాటలు మీరు విని ఉన్నారు. ఆయన కూడా విగ్రహాలకు అర్పించినటువంటి ఈ పదార్థాలు కానీ ఏవైనా కానీ, లేకపోతే అన్యులు ఏదైనా పెట్టినా, ప్రేమతో పెట్టినా అవి తినకూడదు అని ఈయన ఒక డైరెక్ట్గా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమిటి అంటే, మనం ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు తినాలి అనేటటువంటిది బైబిల్ చెబుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి విధానం అనేది మనం చూస్తే, అసలు విగ్రహాలకు అర్పించినది ఏది కూడా మనం తినకూడదు అని డిసైడ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ తినకూడదు, ఎక్కడ తినాలనేది బైబిల్ చెబుతూ ఉంది. నేను కాదు, నేను నా సొంత మాటలు చెప్పను. బైబిల్ ఏం చెబుతూ ఉందో అవే మాటలు నేను కూడా మీకు చెబుతాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బైబిల్ ఏం చెబుతూ ఉంది, నా సొంత మాటలు కాదు. నేను బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ని మీకు నేను చూపిస్తాను. మొదటిగా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం కనుక మనం చూస్తే, 4వ వచనం చూద్దామండి. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడు. అంటే భూమి మీద మనుషులు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు అని ఎవరైతే పూజలు చేస్తూ ఉన్నారో అవన్నీ వట్టివి, శక్తి లేనివి, వ్యర్థమైనవి అని పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే విగ్రహాలకు శక్తి లేదు, వాటికి పవర్ లేదు, అంటే అవి మనకి ఏమి చెయ్యవు అని మనకి ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. దానిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, విగ్రహము అసలు దేవుడు కాదు. కాబట్టి అర్పించిన ఆహారానికి శక్తి లేదా శాపము ఇవి రావు అని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? విగ్రహాలకు అర్పించినటువంటి పదార్థాలలో, ఆ పదార్థాలలో వాళ్ళు పూజ చేయటం కానీ, అర్పించటం కానీ చేసినప్పుడు దాంట్లో ఏదైనా పవర్ కానీ, శక్తి కానీ, ఆశీర్వాదం అనేటిది ఆ విగ్రహం వలన దానికి రాదని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇది బైబిల్ చెబుతున్నటువంటి నిర్వచనం ఏంటంటే, దైవములు అని ఇక్కడ దేవతలు అని మనుషులు తయారు చేసుకున్నటువంటి విగ్రహాలలో కానీ, చెట్లు, పొట్లు, రాళ్ళు, రప్పలు ఇవన్నిట్లో ఏవైనా కానీ వాటికి శక్తి లేదు. వాటి దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలలో శాపమైనను లేకపోతే పాపమైనను, శాపము కానీ శక్తి కానీ ఏమి కూడా అక్కడ లేదని మనకు తెలుస్తూ ఉంది. ఇది ఒక వచనం. ఇంకోటి, తినడంపై స్వేచ్ఛ. అంటే వాటిని మనం భూమి మీద ఉన్నటువంటి దేవుడు కలిగించినటువంటి ఆహార పదార్థాలు లేకపోతే వాటి దగ్గర అర్పించినవు, వాటిని తినడంపై స్వేచ్ఛ ఏ రీతిగా ఉంటుంది అనేది గనక మనం ఆలోచన చేస్తే, ఇది 2వ పాయింట్గా కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాటను మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటి అంటే, అది మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణము చెయ్యక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చు. ఇక్కడ
ఒక అన్యుడు ఆయన అమ్మినటువంటి పదార్థాలు కటికవాని అంగడి. ఆయన ముందు ఏ పదార్థము అమ్మినా నీ మనస్సాక్షి నిమిత్తము విచారణ చెయ్యక తినమంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? విచారణ చేయకూడదు. మనం ఒకరి దగ్గర వెళ్ళినప్పుడు ఒకరు ఏదైనా పెట్టిన తర్వాత వాళ్ళు ప్రేమతో పెట్టినప్పుడు వాళ్ళు విగ్రహానికి అర్పించింది అని పెట్టరు, నా బంధువు అని పెడతారు. కాబట్టి మనము ఏం చేయాలంటే విచారణ చేయకుండా, అంగటివాడు అంటే వ్యాపారం చేసేవాడు కూడా ఆయన అమ్మేటటువంటి ఆ యొక్క పదార్థాలను లేకపోతే ఆ వస్తువులను ఇది నేను పూజకు అర్పించింది అని మనకు ఇవ్వడవి. ఆయన దేవునికి ఆయన పూజ చేసుకుంటాడు, కానీ అమ్మేటప్పుడు మాత్రం ఆయన మామూలుగానే అమ్ముకుంటాడు. అందుకని ఇక్కడ నీ మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటిగవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చు అని ఇక్కడ చెబుతా ఉన్నాడండి. అంటే తినే దాంట్లో స్వేచ్ఛను గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రశ్న లేకుండా స్వేచ్ఛగా తినవచ్చు. ఇంకోటి, మనస్సులో సందేహం లేకపోతే తినడం పాపం కాదు. అంటే మనస్సులో సందేహం లేనప్పుడు తినడంలో పాపం లేదు. అంటే నీకు విశ్వాసం ఉంది, నీకు సందేహం లేదు, నీవు పర్ఫెక్ట్గా ఉన్నావు, అప్పుడు దాన్ని తినడంలో తప్పు లేదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకో మాట కూడా మనం చూద్దామండి. 3 పాయింట్గా ఎవరో స్పష్టంగా ఇది విగ్రహార్పణ అని చెబితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక ఆయన నీకెవరో ఏదో ఇచ్చారు, అయితే ఆయన ఏం చెప్పారంటే ఇంకొకరు వచ్చి అది విగ్రహాలకు అర్పించినది అని నీకు చెప్పాడు. చెప్పిన తర్వాత మనమేం చేయాలి? అది కూడా బైబిల్ని మనం అడిగితే అదే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించినది అని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తమును తినకూడదు. తినకండి. ఎందుకు? అక్కడ ఇంకో బలహీనుడు వచ్చాడు. వాడొచ్చి ఏమంటున్నాడు? ఇది విగ్రహాలకు అర్పించింది అని నీకు చెప్పాడు. అంటే అక్కడ ఒక బలహీనుడు నీ ముందు ఉన్నాడు. ఎవడైతే ఇది విగ్రహాలకు అర్పించింది అని చెబుతూ ఉన్నాడో ఆ వ్యక్తే బలహీనుడు. ఈరోజు మనకు బోధకులైన కానీ అది విగ్రహాలకు అర్పించింది మనం తినకూడదు అని చెబుతూ ఉన్నాడంటే ఈయన కూడా ఎవరు? ఇప్పుడు విగ్రహాలకు అర్పించినది తినకూడదు 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 అంటున్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా బలహీనులే. వారు బలహీనులే. అలాంటి వారి ముందు తినకుండా ఉండడం మంచిది అని చెబుతూ ఉంది బైబిల్. ఎందుకంటే వీళ్ళు బలంగా ఫిక్స్ అయిపోయారు, విగ్రహాలకు అర్పించినది తినకూడదు అని. కాబట్టి దానిని బట్టి మనం వాళ్ళ ముందు తినకూడదు, ఎందుకంటే వాళ్ళు బలహీనులు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా బలహీనులే, పరిపూర్ణులు కాదు అని బైబిల్ చెబుతూ ఉంది, నా మాటలు కాదు. వారి నిమిత్తము, వారి మనసాక్షి నిమిత్తం మనం తినకూడదు. ఆ సందర్భంలో అంటే చూడండి, ఎందుకనగా అది వారికి అంటే ఆ చెప్పినటువంటి వారికి అది అడ్డుగా ఉంది, విగ్రహము అనేది అడ్డుగా ఉంది. కాబట్టి వాళ్ళ నిమిత్తం మనం తినకూడదు. ఇంకొకటి, నీ స్వేచ్ఛ వల్ల వారి మనస్సాక్షిని తప్పుదోవ పట్టకూడదు. ఎందుకంటే మనకు తెలుసు ఆ విగ్రహాలకు అర్పించిన దాని వలన మనకు నష్టం లేదని మనకు తెలుసు. కానీ అవతల బలహీనుడు ఉన్నాడు, ఆయన నిమిత్తము ఆయన తప్పిపోకుండా ఉండటం కోసము అక్కడ తినకూడదు. బైబిల్ ఏమని చెబుతూ ఉంది దాని ప్రకారంగా మనం నడవాలి, కానీ మనం డిసైడ్ చేయకూడదు అది తినకూడదు లేకపోతే అది తినవచ్చు అని. అది తినాలని కానీ తినకూడదు అని కానీ నేను ప్రజలను బలవంతం చేయకూడదు, వాళ్ళ మీద రుద్దకూడదు. బైబిల్లో ఉన్నటువంటి వచనాలను మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. బైబిల్ 2 విధాలుగా చెబుతూ ఉంది. నీకు స్వేచ్ఛ ఉంటే అన్నాడు. ఇంకో 4వ పాయింట్గా మనం చూస్తే, మనస్సాక్షి ప్రకారం నిర్ణయం నీ మీద ఆధారపడి ఉంది. నీ మనస్సాక్షి నిమిత్తం, నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆ నిర్ణయం కూడా ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి? అక్కడ ఉన్న వాతావరణం ఏంటి, అక్కడున్న ప్రజలు ఎలాంటి వారు, వాళ్ళ మనస్సు ఎలాగుంది, వాళ్ళ బలహీనతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ రోమాపత్రిక 14వ అధ్యాయము 14వ వచనం గనక మనం చూస్తే,
రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనాన్ని గనక మనం చూస్తే, సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొనిన వానికి అది నిషిద్ధమే. రోమలో ఉన్న వారికి పౌలు గారు ఏమని చెబుతూ ఉన్నారు? సహజముగా, మామూలుగానే ఏదియు నిషిద్ధము కాదు. అంటే భూమి మీద ఏదైనా కానీ దేవుని చేత సృష్టింపబడింది, దేవుని చేత కలుగు చేయబడింది. కాబట్టి నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఆయన బలముగా ఆయన రూఢిపరుచుకున్నానంటే ఆయన తెలుసుకున్నాడు, నిర్ధారణ చేసుకున్నాడు. కాబట్టి అది నిషిద్ధమైనది కాదు అని ఆయన నేర్చుకున్నాడు. అదే ఇక్కడ చెబుతున్నాడు. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొనిన వానికి అది నిషిద్ధమే. అంటే మీరు ఇప్పుడు ఎవరైతే అది తినకూడదు అని చెప్పి మీరు నిషేధించుకున్నారో అది మీకు నిషిద్ధం. ఎందుకంటే మీరు బలహీనులుగా ఉన్నారు కాబట్టి అది మీకు నిషిద్ధమైనది. కాబట్టి మీ నిమిత్తము నేనైనను ఇంకెవరైనను, అంటే అది అపవిత్రమైనది కాదు అని ఎంచిన వారు ఎవరైనా కానీ, పరిపూర్ణులైన వారు ఎవరైనా కానీ దానిని మీలాంటి వారి నిమిత్తం అది తినరు. అందుకనే 23 వచనం కూడా చూస్తే, తినని ఎడల, అంటే అది నిషిద్ధమని అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసము కానిది ఏదో అది పాపము. ఎందుకంటే ఆయనకి అల్ప విశ్వాసి కాబట్టి, అది అనుమానించుచున్నాడు కాబట్టి, అనుమానముతో తింటే అది పాపము అని బైబిల్ చెబుతూ ఉంది. నేను కాదు, అనుమానము పినబోతం, అదో జబ్బు. ఎందుకంటే నీవు పరిపూర్ణుడువు కాదు గనుక అది నీకు నిషిద్ధమైనది. కాబట్టి అలాంటి వారి నిమిత్తము మనం తినకూడదు. ఇంకొకటి, అలాంటి వారు అనుమానముతో తిన్నను అది పాపమే. కాబట్టి ఇలాంటి వారిని మనం దృష్టిలో ఉంచుకొని ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు అనేది బైబిల్ చెబుతూ ఉంది. అంటే 2 ఆలోచనలు, నిర్ణయం నీకిచ్చేశాడు దేవుడు. కాబట్టి మనము నాకున్నటువంటి నమ్మకాన్ని ఎదుటివాడి మీద రుద్దకూడదు. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా బైబిల్ని ఆలోచించాలి. మనం బైబిల్ ప్రకారంగా నడవాలి తప్ప మనకున్నటువంటి ఆలోచనలు ప్రజల మీద రుద్దకూడదు. వాళ్ళ అమాయకులు కాబట్టి మనము చెప్పిందే నిజము, అది తప్పు అనుకుంటారు. 2 విషయాలు పెట్టాలి అక్కడ. ఏదెను తోటలో అక్కడ పండు పెట్టాడు, వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంతే. అది తినుదినమని మీరు చనిపోతారు. కానీ తిన్నాక చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. మనము ఆత్మీయంగా నువ్వు అది నిషిద్ధమైనది కాదు అని ఎంచితే నీవు పవిత్రుడవే. శారీరకంగా అది తిన్నను, దానికి మరణం రాలేదు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. అలాగే మనము ఎదుటి వారి ఆత్మలను చంపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, వారి బలహీనత నిమిత్తం మనం తినకూడదు. ఇక్కడ దేవుడే చెబుతూ ఉన్నాడు, వారి నిమిత్తం తినకండి. కానీ తినటం వలన నీ మనసాక్షి నిమిత్తం నువ్వు తింటే అది పాపం కాదు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళ నిమిత్తం తినొద్దన్నాడు. కానీ ఎవరైనా నిన్ను ప్రేమతో ఏమి చెప్పకుండా, అది విగ్రహాలకు అర్పించింది అని చెప్పకుండా పెట్టిన తర్వాత నువ్వు తింటే అది పాపము కాదు. ఇది మనం గమనించాలి. ఇంకోటి, నీ మనస్సులో సందేహము ఉంటే తినకపోవడం మంచిది. మనస్సాక్షి శాంతిగా ఉంటే తినడం పాపము కాదు. ఇది మనం గమనించాలి. చివరిగా మనం ఏంటంటే ఏకముగా దాని యొక్క సారాంశాన్ని కనుక మనం చూస్తే, అది విగ్రహార్పణమని నీకు తెలియకపోతే తినడంలో తప్పు లేదు, తినవచ్చు. ఇంకోటి ఏంటి, విగ్రహార్పణం అని ఎవరైనా స్పష్టంగా చెబితే, అది విగ్రహాలకు అర్పించిందని చెబితే నువ్వు తినకూడదు. ఇంకోటి 3ది ఏంటంటే, నీ మనస్సాక్షి బాధపడితే అది విగ్రహాలకు అర్పించిందో లేకపోతే విగ్రహాలకు అర్పించింది కాదో అని మనకు డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా తినకపోవడం మంచిది.
విగ్రహానికి శక్తి ఉందని నమ్మితే భయపడినా కానీ నువ్వు తినకపోవడం మంచిది. ఎందుకంటే ఆ విగ్రహాలకు శక్తి ఉంది, లేకపోతే దానికి ఇంకేదో పవర్ ఉందని చెప్పి మనం నమ్మి భయపడ్డామనుకోండి, తినకపోవడం మంచిది. దానిని బట్టి మనం ఆలోచన చేస్తే విగ్రహాలకు అర్పించిన ఆహారం తినవచ్చు, కానీ ఎవరైనా అది విగ్రహార్పణమని చెబితే లేదా నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే నీవు తినకూడదు. ఇది మనం చెప్పాల్సింది. ఏంటంటే విగ్రహాలకు అర్పించిన ఆహారం తినవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే దానివలన ఎలాంటి అపాయము మనకు ప్రాబ్లం అనేది రాదు. కానీ ఎవరైనాను అది విగ్రహార్పణమని చెబితే లేదా నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే తినకూడదు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు కాబట్టి. అంతేగాని మనం పనిగట్టుకుని విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి వాటిని మనం తినేయం, తినడానికి మనకు ఇది లేదు, తినాల్సిన అవసరం కూడా మనకు లేదు. అలాగని నేను విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి తినమంటలా. ఎందుకంటే కొంతమంది మన బంధువులలో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరో స్నేహితులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కడికన్నా బలిచ్చిన వాటిని, కొన్ని మేకలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ బలిచ్చినప్పుడు కొంత తీసుకొచ్చి మనకు తెలిసినటువంటి బంధువులకి ఇచ్చినప్పుడు వాళ్ళు వండిన తర్వాత నిన్ను ప్రేమతో పిలిచి ఆహారం పెడతారు. అప్పుడు బలిచ్చిందని వాళ్ళు చెప్పరు. ఒకవేళ చెబితేని మానేయాలి, తప్పదు ఇంకా. కానీ ఆ బలిచ్చినటువంటి ఆహారము వాళ్ళు మంచిగా వండి ప్రేమతో నిన్ను పిలిచి పెట్టిన తర్వాత నీవు ప్రశ్నించకుండా విగ్రహాలకు అర్పించిందా అని చెప్పకుండా మనము తింటే అది పాపము కాదు. కానీ నీవు విగ్రహాలకు అర్పించిందా అని ప్రశ్న అడిగి సందేహంగా తిన్నావా, అది పాపము. ఈ విషయాలన్నీ మనకు తెలియాలి. అంతేగాని తినకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు, తినొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు. అది దానికి బోధించి వాళ్ళకి చెప్పి నిర్ణయం నీవే తీసుకో. అక్కడున్న బలహీనులను బట్టి నువ్వు తినాలా తినకూడదా అనేటటువంటి జ్ఞానము వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి మనం తినకూడదు అని చెబుతూ ఉన్నామంటే మనము బలహీనంగానే ఉన్నాం, మన ముందు వింటున్నటువంటి వారు కూడా బలహీనులుగానే ఉన్నారు. అంటే నేను పరిపూర్ణుడు కాలేదు, వాళ్ళని పరిపూర్ణులు చేయలేదు. అందుకనే ఈ విభేదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి.